శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో మిథున రాశి యొక్క స్వభావాన్ని వివరించడం అయినది. రాశులలో మిథున రాశి అనేది 3వ రాశి. మిథున రాశి వారు ఎక్కువగా హాస్యాన్ని పండిస్తూ ఉంటారు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. వివాహము, సంతాన ప్రాప్తిలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వారి వలన ఈ రాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి అనేది ఈ రాశి వారికి ఉండదు. స్వార్జితం మీదే అధికంగా ఈ రాశివారు దృష్టిని సారిస్తారు. పథకం రచించడంలో, దానిని అమలు చేయడంలో నైపుణ్యం అనేది ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. కార్యక్రమాలను అమలు చేయడానికి తోడు కావాలి. ఇది వీరికి చెప్పుకోనంత నష్టాన్ని కలిగిస్తుంది. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలుగజేస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. రాజకీయాల పట్ల విపరీతమైన ఆసక్తిని కలిగి ఉంటారు. శుద్రకళ శని దశ యోగవంతమైన కాలం. ఈ దశలలో మంచి ఫలితాలు ఈ రాశివారు సాధిస్తారు. జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకి పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని వీరు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. శత్రువులను దెబ్బతీయడానికి ఎంతగా యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం ఈ రాశివారు తీర్చుకోరు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నాలు మాత్రం చేయరు. వీరి సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, ఆలోచనలు ఇతరులు తిరస్కరిస్తారు. సమస్యలను పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరికి లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ఉన్న లోటుపాట్లు సులువుగా ఈ రాశివారు అర్థం చేసుకుంటారు. చేతికి అందిన ధనమును వినియోగించడానికి చక్కటి మార్గాలని అన్వేషిస్తారు. అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుండే అవకాశం ఈ రాశివారికి ఉంది. వివాదాలకి దూరంగా ఉంటారు, కానీ సమస్యలకు దూరంగా పారిపోరు. ప్రతిఘటించే తత్వం అధికంగా ఈ రాశివారికి ఉంటుంది. వృత్తి, వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. స్త్రీల వలన పురుషులకు, పురుషుల వలన స్త్రీలకు ఉపకారం అనేది ఈ రాశివారిలో లభిస్తుంది. ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తారు. జీవితంలో 2 విధాలుగా, అంటే వృత్తి, వ్యాపారం చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య ఈ రాశివారికి జీవితంలో అధికంగా ఉపయోగపడుతుంది. సన్నిహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులకు గురవుతారు. గతాన్ని గూర్చి అధికంగా ఆలోచించడం
తగ్గించుకుంటే గనక ఉన్నత స్థితికి చేరుకుంటారు. శివార్చన, శివభక్తి, రుద్ర కవచ పారాయణం చేయడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువ మేలు కలుగుతుంది. ఈ రాశి సంబంధిత వృత్తులు, సాంకేతికములు, వార్తలు మొదలైనవి అంటే టెలిఫోన్లు, సమాచార కేంద్రములు, రేడియోలు, ఆకాశవాణి కేంద్రములు, విమానములు, విమానాశ్రయాలు, వాణిజ్య కేంద్రాలు, రైల్వేలు, రైల్వే వాణిజ్య విభాగాలని సూచిస్తుంది. వార్తలు, వారపత్రికలు, ప్రచురణాధిపతులను సూచిస్తుంది. ఈ రాశివారు పొడగరులు, ఛాతిని, తోటలను సూచిస్తుంది. దీనికి అధిపతి బుధుడు. వాక్కుకు సంబంధించిన విషయాలు, జర్నలిజం, విద్యాశాలలు, తీగలు, కుతూహలం, పాండిత్యం, సరదా తీరు మొదలైనవి మిథున రాశిని బట్టి గ్రహించవచ్చు. స్వస్తి, శుభమస్తు.